రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఈ మధ్య భేటీ అయ్యారు. అలాగే వాడి వేడి విమర్శలు చేసుకునే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదిక పంచుకున్నారు. దీంతో నిన్నటి వరకు హాట్గా నడిచిన రాజకీయాలు ఇక చల్లబడతాయా అన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారా? రాజకీయ ప్రత్యర్థుల మధ్య అవగాహన కుదిరిందా? బావమర్దులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అవగాహనకు వచ్చారా? కేటీఆర్, హరీష్ రావుపై కేసులకు ఇక విరామమేనా? ఈ వ్యవహారంపై బీజేపీ ఏమంటోంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. పరస్పరం కత్తులు దూసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఈ మధ్య భేటీ అవటం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు కలిశారన్న అంశంపై కారు పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పరస్పరం విమర్శించుకునే నేతలు సమావేశం అవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పంతాలు పట్టింపులతో ఉండే నేతలు బెట్టు సడలించి మెట్టు దిగారనే అభిప్రాయాలు ఉన్నాయి. భేటీ మర్మం ఏంటని ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారనేది రేవంత్ రెడ్డి వాదించేవారు. ఓటుకు నోటుతో కేసుతో పాటు జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగిరివేసిన ఎఫ్ఐఆర్ పై రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ క్యాడర్ ఆరోపించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ పలు కేసులను నమోదు చేసిందని అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, ఓఆర్ఆర్ టెండర్లు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్ పై కేసులు నమోదయ్యాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. అధికారిక కార్యక్రమాల్లో వేదిక పంచుకున్నదీ లేదు. అసెంబ్లీలోనే మాత్రమే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నేతలు ఎదురుపడుతున్నారు. అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అవటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట. మరో సీనియర్ నేత పద్మారావు గౌడ్ తో కలిసి హరీష్ రావు సమావేశం అయ్యారు. సీతాఫల్ మండి కళాశాల విషయమై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు రమ్మంటేనే తాను ముఖ్యమంత్రి ఛాంబర్కు వెళ్లానన్నది హరీష్ రావు వాదన. అయితే ముఖ్యమంత్రిని కలవాలని హరీష్ రావు ముందే నిర్ణయించుకున్నారని, ఇందులో భాగంగానే పద్మారావుతో కలిసి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే డీలిమిటేషన్ అంశంపై ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదిక పంచుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ తో బావమర్దుల సమావేశానికి గల కారణాలను వెతికే పనిలో బీఆర్ఎస్ క్యాడర్ ఉంది. దీంతో మొన్నటి వరకు హాట్ గా నడుస్తున్న తెలంగాణ రాజకీయాలు ఇక చల్లబడనున్నాయన్న చర్చ సాగుతోంది. ఉప్పు నిప్పులా ఉన్న నేతలు మెత్తబడే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసులు, విచారణల పేరుతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ నేతలపై కేసుల విషయంలో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గారన్న అనుమానాలు కలుగుతున్నా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి రేవంత్ నష్ట నివారణ చర్యలు చేపట్టారన్న చర్చలు సాగుతున్నాయి. దీంతో రివెంజ్ పాలిటిక్స్ ను రేవంత్ కొన్నాళ్లు పక్కన పెడతారని వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ను హరీష్ రావు టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరూ విమర్శించలేదన్నది మాజీ మంత్రి వాదన. ఎన్నికల హామీలపై నిలదీసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు సభలో చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక ముఖ్యమంత్రితో బీఆర్ఎస్ నేతల భేటీ తర్వాత కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ పై కేసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన పెట్టారన్నది బండి సంజయ్ వాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ కలయికను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.